హలో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ద ట్రాన్స్లేట్స్ ఆఫ్ దోస్ ఈక్వేషన్ x power 4 minus 5x cube plus 7x square minus 17x plus 11 equal to 0 by minus 2. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే పాలినామియల్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వాటి రూట్స్ అంట ట్రాన్స్లేట్స్ ఆఫ్ దోస్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ యొక్క ట్రాన్స్లేట్స్ అంట బై -2 అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఎలా అంటే గివెన్ మనని పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. గివెన్ ఈక్వేషన్ ఈస్, ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే x power 4 minus 5x cube plus 7x square minus 17x plus 11 equal to 0 by -2 to obtain the translates equation, solve by using synthetic division method. అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఈ ఈక్వేషన్ నుంచి మనం ఒక పాలినామియల్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే సింథటిక్ డివిజన్ మెథడ్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ x power 4 ముందు ఇప్పుడు ఇక్కడ ఏ టర్మ్ లేకపోతే 1 ఉంది అన్నట్టు. సో a equal to 1. సో సింథటిక్ డివిజన్ మెథడ్ రాస్తున్నాను. x power 4 ముందు ఏం లేకపోతే 1 ఉన్నట్టు. అలాగే x cube -5, x square ముందు 7, x ముందు 17, అలాగే యూజింగ్ √2 ట్రాన్స్లేట్స్ ఆఫ్ ఈక్వేషన్ అన్నారు కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్ యొక్క ట్రాన్స్లేట్స్ అని అన్నారు కాబట్టి ఇక్కడ అలాగే ఇక్కడ ఒక రూట్ ఇచ్చారు -2. ఇప్పుడు మనము √2 తీసుకుందాం. ఓకే, -17, 11. ఓకే, డన్. సో ఇక్కడ 0. ఇప్పుడు ఇక్కడ నేను రూట్ని 2 తీసుకుంటాను. √2 ఇక్కడ 2 తీసుకొని ఈ సింథటిక్ డివిజన్ మెథడ్ సాల్వ్ చేస్తున్నాను. 1 + 0 అంటే 1, 2 1s 2, -5 + 2 అంటే -3, 2 3s -6, 7 -6 అంటే 1, 2 1s 2, -17 + 2 అంటే -15, 2 15s 30, -30. సో ఇక్కడ ఎంత వస్తుందంటే 30, 11 అంటే 9, 19. ఓకే, 19 -19. ఓకే, డన్. ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. 0 1 సేమ్ √2a, 2 1s 2, -3 2, -1, అలాగే 2 × -1 -2. ఇక్కడ -1 సారీ 1 -2 -1, 1 -2 -1. ఓకే, డన్. అలాగే ఇక్కడ 2 × -1 -2, -15 -2, -17. ఓకే, డన్. మళ్ళీ ఇక్కడ 0, 1 + 0 1, అలాగే 2 × 1 2, -1 + 2 +1, అలాగే 2 1s 2, -1 + 2 +1. ఓకే, డన్. ఇప్పుడు మళ్ళీ 0
1 యాడ్ చేస్తున్నా 0 + 1 0 + 1 0 2 1s 2 2 1s 2 ఇక్కడ 3 ఓకే సేమ్ ఓకే డన్ ఇక్కడ 1 వెళ్ళిపోయింది కాబట్టి ఫినిష్డ్ ఇప్పుడు ఏంటంటే ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈస్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ax⁴ ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ e ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే x⁴ ఇక్కడ ఏ వాల్యూ 1 కాబట్టి x⁴ ప్లస్ 3x³ ప్లస్ ఇక్కడ x² వాల్యూ ఎంత అంటే 1 సో x². ఇక్కడ d వాల్యూ -17 కాబట్టి -17x. ఈ వాల్యూ -19 కాబట్టి -19 ఈక్వల్ టు 0. ఓకే మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే.